కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ ఇది అయిపోయింది. ఒక్కరోజు ముందు ఈ సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం, పార్కింగ్ ప్లేస్ ను 6 సెంట్ల స్థలానికి లైబ్రరీకి ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం పైన ఈరోజు కడప కార్పొరేటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే ప్రభుత్వ విప్ అందుబాటులో లేనప్పుడు వీళ్ళు ఈ మీటింగ్ నిర్వహించడము ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఈ మీటింగ్ నిర్వహిద్దాము, కడపలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, త్వరగా మనం మీటింగ్ నిర్వహించి చాలా అంశాలపైన చర్చించుకుందామని చెప్పి మేము ఎన్నోసార్లు వైసీపీ కార్పొరేటర్లతో కావచ్చు, కడప మేయర్తో కావచ్చు మేము చర్చిస్తే వాళ్ళు మీటింగ్ నిర్వహించుకోకుండా ఈరోజు కడప గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, అలాగే ప్రభుత్వ విప్పు హోదాలో ఉన్నటువంటి ఈమె అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారని తెలుసుకొని నిన్న మీటింగ్ నిర్వహించడం ఎంత మటుకు కరెక్టు. అలాగే ఆమె పైన పీపీ మోడ్లో కొన్ని ప్రభుత్వ ఆస్తులను తన అనువాయాలు కట్టబెడుతున్నారని చెప్పి కొన్ని తప్పుడు వార్తలు రాయించడము ఎంత మటుకు కరెక్టు. కడప అభివృద్ధి కోసము కడప ఎమ్మెల్యే ఎన్నో పనులు ప్రవేశపెడుతుంటే ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేయడమే వైసీపీ వాళ్లకు పనిగా మారిందని చెప్పి ఒక పక్క టీడీపీ కార్పొరేటర్లు చాలా ఘాటుగా మాట్లాడారు. పీపీపీ పద్ధతిని వైసీపీ వాళ్ళు తప్పుపట్టడము చాలా క్షేమమైన చర్య. ఎందుకంటే గతంలో వైసీపీ కార్పొరేటర్లే కడపలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ను పీపీపీ మోడులో అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళే అజెండాలో పెట్టారు. మళ్ళా వీళ్ళు ఈ పీపీపీ పద్ధతిని తప్పుపట్టడము ఎంత మటుకు కరెక్టు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వాస్తవాలు తెలియకపోతే కరెక్టు కాదని చెప్పి కూడా టీడీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఎందుకంటే కడప ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన ఆరోపణలు వేస్తూ వీళ్ళు ఇదే పనిగా పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి టీడీపీ కార్పొరేటర్లు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు అసలు ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. సర్వసభ్య సమావేశము 25-26 బడ్జెట్ అంటే 2025-26 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ ఇది అయిపోయింది, జరిగిపోయింది. జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించారు వీళ్ళు. ఇకపోతే పీపీపీ మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటము సరైన పద్ధతి కాదు. ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టంలో ఒక మోడల్లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు? అది జనరల్ బాడీలో పెట్టింది కమిషనర్ గారు, దాని తర్వాత మేయర్ గారు, దాని తర్వాత సభ్యులు అందరూ కలిసి పెట్టినారు. ఎమ్మెల్యే గారు పెట్టినారని కానీ ఎమ్మెల్యే గారు సంబంధించిన ఒక పేపర్ కానీ ఏదైనా కానీ ఉంటే మీరు చూపించి ఎమ్మెల్యే గారి మీద ఏదైనా మాట్లాడినా కరెక్ట్ గా ఉంటది. కానీ ఏదైనా అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద నిందలేయడం అనేది కరెక్ట్ పద్ధతే కాదు. తర్వాత ఇదే సిస్టమ్ లో ఒక మోడల్, ఇంకొక మోడల్ పేరుతో పాత రిమ్స్ కానీ పాత బస్ స్టాండ్ కానీ ఇవన్నీ ఇంతకు ముందు ఇచ్చారు కదా, ఇవన్నీ ఇచ్చినారు. ఇచ్చి అది ఎందుకు క్యాన్సిల్ చేసినారు, ఎందుకు చేసినారు అనేది వాళ్ళు చెప్పాలా. అది ఆ సిస్టమ్ కరెక్ట్ గా లేదు, దానికి సంబంధించిన కార్పొరేషన్ కు బెనిఫిట్స్ రావు. కాబట్టి మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు అందరూ అడ్డపడి దాన్ని ఆ రోజు ఆపేశారు. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు, ఈ పీపీపీ మోడల్ కాదు ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టేడియం దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే 6 సెంట్ల స్థలం పార్కింగ్ ప్లేస్ ను 6 సెంట్ల స్థలానికి లైబ్రరీకి ఇచ్చారు. ఆ రోజు మేమంతా అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడో 2018 సంవత్సరంలో జరిగిన యూజీడీ పనులకు అప్పుడు ఎప్పుడో 5% చేసి గవర్నమెంట్ జీవో వచ్చిందని వాళ్ళని క్యాన్సిల్ చేస్తే 2018 నుంచి 2026 సంవత్సరం వరకు ఇంతవరకు ఎప్పుడే కానీ జనరల్ బాడీలో కానీ మిగతా కానీ చర్చ రాకోకుండా లాస్ట్ ఈ మేయర్ గారికి సంబంధించిన లాస్ట్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశం పెట్టడం, 1,63,00,000 రూపాయలు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం అనేది ఎంత మటుకు సమంజసంగా ఉంది అనేది మేము అడుగుతా ఉంటాం. అదే
ఆర్మీకి సంబంధించి భారతదేశ భద్రత కోసం సెలక్షన్ చేసిన 2014 మంది కడప నుంచి ఆర్మీ జవాన్లు సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన చిన్న మొత్తాన్ని రిజెక్ట్ చేస్తూ అనవసరమైన బడ్జెట్ అన్ని పాస్ చేసుకునే దానికోసము ఈ జనరల్ బాడీ సమావేశము, అందులో పైగా మా ఎమ్మెల్యే గారు లేని సమయంలో ఎమ్మెల్యే గారు 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, ఒక రోజు ముందు వాళ్ళు కూర్చొని మాట్లాడాల్సిన మీటింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో అని తెలిసి కూడా ఈ 10వ తేదీ మీటింగ్ పెట్టడం అనేది ఎంత మటుకు సమంజసము? ఇవన్నీ కప్పిపుచ్చుకుంటే దానికోసము మేము వస్తే అన్ని క్వశ్చన్లు వేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు వస్తే వీళ్ళ ఆటలు సాగవని చెప్పేసి దురుద్దేశంతో ఈ సర్వసభ సమావేశము, గడిచిపోయిన బడ్జెట్ పెట్టి ఈ కడప ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారని తెలియజేస్తున్నాం. మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారములు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నిన్నటి దినమున జరిగిన జనరల్ బాడీ మీటింగ్ గురించి. 11వ తేదీ అనగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అవడం వల్ల 10వ తేదీ నుంచి కడప నగరంలో అందుబాటులో ఉండరని తెలుసుకొని నిన్న 10వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మీరు చేసిన గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతుల గురించి ఎండగడతారని, బట్టబయలు చేస్తారని మీరు ఎమ్మెల్యే గారు ఊర్లో లేని సమయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి మీరు సమాధానం చెప్పాలి. అవినీతులంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల పేర్ల మీద లక్షలాది రూపాయలు స్వాహా చేసేశారు. దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకోటి చికెన్ వేస్ట్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా ఎటువంటి వివరణ లేదు. అంటే ఇవన్నీ మేడం గారు ప్రశ్నిస్తారని, మేడం గారు లేని సమయంలో జనరల్ బాడీ మీటింగు పెట్టుకున్నారు. ఇంకోటి పీపీపీ మోడల్లో పాత బస్ స్టాండ్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదించారు జనరల్ బాడీ మీటింగ్లో. ఇప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు? దానికి సమాధానం చెప్పాలి మీరు. అంటే గత ప్రభుత్వంలో పీపీపీ మోడ్లో పాత బస్ స్టాండ్లో డెవలప్మెంట్ చేయాలని ఆమోదించడం జరిగింది జనరల్ బాడీ మీటింగ్లో. పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? అంటే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వంలో అన్నీ కరెక్ట్, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారా? దీని గురించి వివరణ తెలపాలని నేను కోరుకుంటున్నాను. నిన్న జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్కి నిజంగా అది జనరల్ బాడీ మీటింగ్గా మేము పరిగణించడం లేదు. ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ ఉన్న పాలకవర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము కోరడం జరిగింది. ప్రజా సమస్యలపైన చర్చించాలా, జనరల్ బాడీని సమావేశపరచండి అని చెప్పి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వీళ్ళు ప్రవర్తించి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల డేట్ అనౌన్స్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు విప్ అని తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసి కూడా ఒక్కరోజు ముందు ఈ సమావేశాలను నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం గౌరవ మేయర్ గారు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇకపోతే ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ అంటే డైరెక్ట్గా మనం కార్పొరేషన్లోనే ఏదైతే అజెండా ఉంటుందో ఆ అజెండాని మనం అక్కడే ప్రస్తావించడం కానీ అక్కడున్న సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దానిపైన డిస్కషన్ చేయడం, అది ఏదైతే ఒకవేళ ఆమోదయోగ్యం కాదో అవన్నీ కూడా తిరస్కరించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏ అంశాలని వీళ్ళు తిరస్కరించాలా, ఏ అంశాలని వీళ్ళు ఆమోదించాలా అనే విషయాన్ని ప్రీ జనరల్ బాడీ మీటింగ్ ఒక దగ్గర సమావేశపడి అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు
నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్కి ఇక్కడ పెట్టిన అజెండాకి ఎలాంటి సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి గురించి నిన్న సాక్షిలో కథనాలు రావడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్కి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా ఉంటుందో ఆ అజెండా రూపకల్పనలో పూర్తి స్థాయిగా గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే ఆ గౌరవ సభ్యులు ఎవరైతే ఏదైనా వాళ్ళ పాయింట్స్ ఇస్తే అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుందే తప్ప ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఏదో తన అన్నయ్యలకి కట్టబెట్టే దాంట్లో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా దాంట్లో కట్టబెట్టడానికి భాగంగా ఈ విధంగా చేసినారని చెప్పి, అంటే ప్రజలని తప్పుదో పట్టించే కార్యక్రమాలని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పీపీపీ మోడల్ మొదలుపెట్టింది ఇప్పుడున్న పాలక వర్గంలోనే పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. ఆ రోజు వీళ్ళ అంటే ఇది ఎందుకు పెట్టినారనేది వాళ్ళు మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఏ సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనం ఏదైతే ప్రజలు సంబంధించిన అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.